నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా ఇంపార్టెంట్ విషయం, దాని గురించి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తున్నాను. డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతవరకు కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ మీరు కోరుకుంటారు. ఆ రిటర్న్స్ విషయం గురించే చాలామంది అంటారు, నాకు 10% నెలకు వచ్చినా చాలు, ఆర్ సంవత్సరానికి 100% లేదా 150% వచ్చినా చాలా హ్యాపీ అంటారు. 10%కి అంటే ఒక ఎగ్జార్బిటెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే మీరు హ్యాండ్ లోన్ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి 10% కాదు, అసలు 1% ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా మీకు మంత్లీ చేరడానికి కష్టమవుతుంది. అలాంటప్పుడు మీరు ఏమనుకుంటారంటే, నా క్యాపిటల్ నాకు తిరిగి వస్తే అదే 10,000 అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ స్టాక్ మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత ఆ 1% కాదండి, నేను 1% కోసం నేను ఎందుకు రావాలి, నాకు 10% కావాలి అంటారు. గుడ్, వెరీ వెల్. కానీ దానికోసం మీరు ఏదైనా హోంవర్క్ చేశారా? సింపుల్ అండి. ప్రతి బిజినెస్లో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే దానికి ఒక ముందు చూపు అనేది ఉండాలి. ఆ ముందు చూపు ఎన్ని సంవత్సరాల వరకు ఉండాలి, ఆర్ ఎన్ని రోజుల కోసం అని ఉండాలి, అసలు మనకు ముందే తెలుస్తుందా? చాలా ఈజీ, చాలా పద్ధతిగా అండ్ పకడ్బందీగా, ఫూల్ ప్రూఫ్ పద్ధతిగా మీరు ఇది హోంవర్క్ చేస్తేనే ఇది పాసిబుల్. సో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. రీసెంట్లీ ఒక స్టాక్ గురించి మనము దాదాపు నియర్లీ అబౌట్ 1.5-2 decades ముందు ఈ స్టాక్ గురించి రీసెర్చ్ చేశాము. అండ్ అన్ని సంవత్సరాల ముందు అఫ్కోర్స్ సుమన్ టీవీలో మనం చెప్పలేదు, బట్ డెఫినెట్గా ఈ స్టాక్ని రీసెర్చ్ చేసేసి ఎంతమందికి అయితే సపోర్ట్గా ఇచ్చిందో అండ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో రిటర్న్ ఇచ్చిందో ఆ స్టాక్ గురించి ఒక ఎగ్జాంపుల్గా స్టార్ట్ చేసి స్టాక్ రికమెండేషన్ అండ్ స్టాక్ హోంవర్క్ గురించి, స్టాక్ ఐడెంటిఫికేషన్ గురించి, ఆ కంపెనీ పేరు ఏదైతే నేను చెప్పబోతున్నానో అది మీకు ఈ వీడియోలో తెలియవుతుంది. బట్ స్టార్ట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్, ఇది డిస్క్లైమర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చేస్తుంది ఇట్ ఈస్ నాట్ అ రికమెండేషన్ కాల్. ఇది మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు చెప్పండి, మీ దగ్గర కొన్ని వందలాది వేలాది కంపెనీస్ లిస్టెడ్ ఉన్నాయి కదా, సో అందులో నుంచి ఏ కంపెనీ ఫుల్ ప్రూఫ్గా నెక్స్ట్ 1 year, 5 years, 10 yearsలో నన్ను కోట్లాధికారి చేస్తుంది అన్న కంపెనీని మీరు ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని మీరు ఫాలో చేసేసి మీరు డబ్బులు చేసుకుంటే యు ఆర్ ద విన్నర్, అందులో డౌటే లేదు. బట్ స్టిల్ మీరు ఆల్రెడీ హిస్టరీలో విన్నర్ అయ్యారు, మీరు ఫ్యూచర్లో కూడా విన్నర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి మీరు. సో మీకు సపోర్ట్గా ఉండాలి, మీకు ఒక రెఫరెన్స్ మెటీరియల్గా ఉండాలి. ఈ వీడియో లైఫ్ లాంగ్ పనికి వచ్చే వీడియో ఇది. సో టేక్ అట్మోస్ట్ కేర్ ఇన్ ఆల్ యువర్ హోంవర్క్ అనమాట. స్పెసిఫిక్గా మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాని గురించి. సో ఈ కంపెనీ ఏదైతే దాదాపు 1.5 decade బ్యాక్ మనం ఏదైతే రీసెర్చ్ చేసామో ఆ కంపెనీ బాలా అమైన్స్. బాలా అమైన్స్ అనే కంపెనీ 2007 and 2008 తర్వాత నుంచి ఈ స్టాక్ కనీసం 10 సంవత్సరాల పైన వరకు ఈ స్టాక్ అసలు ఎక్కడికి వెళ్ళలేదండి. ఎవ్రీబడీ హ్యాస్ రిటర్న్ ది స్టాక్ అనమాట. అంటే రిటర్న్ ఇట్ ఆఫ్. అసలు ఈ స్టాక్లో డబ్బులు పెట్టిన వాళ్ళకి ఏ రోజు కూడా ప్రాఫిట్ నయా పైసా అందదు. ఆ స్టాక్ కాస్త పడిపోయేసేసి 30 రూపాయల కింది వరకు వెళ్ళిపోయింది. కానీ అక్కడి నుంచి ఆ స్టాక్లో ఒక యూటర్న్ అనేది క్యాచ్ చేయలేకపోయారు చాలామంది స్మార్ట్ ఇన్వెస్టర్స్. ఇది అందరూ చెప్పారండి, ఎనీ వీడియోలో కూడా మీకు ఇంపార్టెన్స్ అనేది మీకు తెలీదు. సో ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 30 రూపీస్ నుంచి ఈ స్టాక్ ఈ సంవత్సరం 2021 గురించి మాట్లాడుతున్నాను, 2022 కాదు, ఎందుకంటే జస్ట్ స్టార్ట్ అయ్యి మనము 2-3 వారాలే అయింది కాబట్టి. 2021 డిసెంబర్ లోపల చూసుకుంటే 5,000 రూపీస్ వరకు వెళ్ళిందండి. 30 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు రావడం జరిగింది. అది బాలాజీ అమైన్స్. చాలా సంవత్సరాల నుంచి చాలామంది న్యూస్ల్లో, న్యూస్ పేపర్ కానివ్వండి, ప్రింట్, ఎలక్ట్రానిక్, ప్రతి మీడియాలో ఈ స్టాక్ గురించి చాలామంది డిస్కస్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది వేస్ట్ స్టాక్స్ అని చెప్పేసి కూడా చాలామంది ఎగ్జిట్ అయ్యారు. స్మార్ట్ మనీ కూడా కొంతవరకు ఎగ్జిట్ అయ్యిందండి. బట్ దాని తర్వాత ఈ స్టాక్లో బ్రేక్అవుట్ వచ్చాక ఎవ్రీబడి గాట్ కాట్ అన్అవేర్ అనమాట. దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఈ స్టాక్ ఎప్పుడైతే మీకు బాటమ్ నుంచి ఆ బాటమ్ ఫిషింగ్ అంటారండి, ఆ స్టాక్లో మీరు చూసుకోండి. ఇన్ఫ్యాక్ట్ మీరు గూగుల్ చేస్తే ఈ స్టాక్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు వస్తాయి. సో మీరు ఈ స్టాక్ డీటెయిల్స్ అక్కడ చూసుకోవచ్చు. దీని చార్ట్ కూడా మంత్లీ చార్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మంత్లీ సెలెక్ట్ చేసేసి ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్ కానివ్వండి, ఆర్ ఇట్ కుడ్ బి ఓహెచ్ఎల్సి చార్ట్ లైక్ ఓపెన్, హై, లో, క్లోజ్, బార్ చార్ట్స్ అంటారు. సో అటువంటి స్టాక్ చార్ట్ని మీరు చూడడానికి ఆన్లైన్లో ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్లో మీరు ఇది అడ్వాన్స్డ్ టెక్నికల్ చార్ట్లో మీరు చూడండి.
ఈ స్టాక్లో ఎప్పుడైతే ఫ్రమ్ ది ఇయర్ అబౌట్ 2010 నుంచి 2012 వరకు మనం చూసుకుంటే స్టాక్లో నో మేజర్ మూమెంట్, చిన్న చిన్న మూమెంట్స్ ఆఫ్ 10%, 5% రైజ్ లాంటిది కనిపించింది. బట్ తర్వాత మళ్ళీ స్టాక్ సైలెంట్ అయ్యేసి అక్కడి నుంచి అక్యుములేషన్ అనేది మొదలైందండి. ఆ స్టాక్లో అక్యుములేషన్ మొదలయ్యాక 5,200 రూపాయల వరకు రావడం జరిగింది. అది 2021 ఇయర్లో. సో జస్ట్ ఇమాజిన్, అంటే 2012 నుంచి 2021 మనం మాట్లాడుతున్నామంటే 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల్లో ఈ స్టాక్ గేవ్ మోర్ దెన్ 10,000% కైండ్ ఆఫ్ రిటర్న్స్. అసలు ఇది స్టాకా లేదంటే అదృష్టవంతులకి దక్కిన లాటరీ అంటారా? సింపుల్ అండి, ఒకటే మాట చెప్తాను. పీపుల్ హూ హ్యావ్ డన్ దేర్ హోంవర్క్ అండ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దేర్ హోంవర్క్, అంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళ సీరియస్నెస్. మీరు సీరియస్గానే ఉన్నారండి, అందరూ సీరియస్గా ఉన్నారు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మధ్యలో ఎక్కడో మన హోంవర్క్లో నుంచి నమ్మకం పోకపోయినా ఆ స్టాక్లో నుంచి నమ్మకం పోతుందన్నమాట. అలాంటి సమయాల్లో ఎంతోమంది ఎగ్జిట్ అయ్యారు, ఎంతోమంది ఫోన్ కాల్స్లో రెగ్యులర్గా చెప్పారు. బట్ ఈ స్టాక్ గురించి మనం ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే అది ఇచ్చిన రిటర్న్స్ కాస్త మనం వేరే స్టాక్స్లో సంపాదించుకోవచ్చా? అటువంటి కైండ్ ఆఫ్ 10,000% రాకున్నా కానీ, 1,000% రాకున్నా కానీ, 500% రాకున్నా కానీ 100% వస్తే చాలండి అని చెప్తారు. అంటే యువర్ మనీ ఈజ్ గెటింగ్ డబుల్డ్ విత్ ఇన్ 1 ఇయర్. ఇది ఏ ఎఫ్డీలో లేదు. ఇది నేను స్టాక్ మార్కెట్లోనే ఖచ్చితంగా వస్తుంది, అన్ని డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని నేను చెప్పట్లా. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మీరు చేస్తున్న పనికి మీకు కావాల్సింది రిటర్న్. సో మీకు రిటర్న్ అంత హై కావాల్సినప్పుడు రిస్క్ కూడా అంతే ఉంటుందండి. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్గా ఉండేది ఏది కూడా అది న్యాచురల్ కాదు. సో ఆ రిస్క్కి మీరు రెడీ అయినప్పుడు నేను మంచి 2 స్టాక్స్ ఐడెంటిఫై చేశాను. ఆ పేర్లు ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ స్టాక్ 520 రూపాయల దరిదాపుల్లో ట్రేడ్ అవుతుంది, 500 రూపీస్ అనుకోవచ్చు మనము. నేను మాట్లాడుతుంది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. చాలా సంవత్సరాల తర్వాత హ్యూజ్ బ్రేక్అవుట్ వచ్చిందండి ఈ కంపెనీలో, అదే టాటా మోటార్స్. టాటా మోటార్స్ స్టాక్ దాదాపు 140 ఆ రేంజెస్లో నుంచి ఈ స్టాక్ పెరిగేసేసి ఇప్పుడు 500+ ఉంది. అండ్ ఈ స్టాక్లో మనం అప్ సైడ్ రేంజెస్ బ్రేక్అవుట్ ఎక్కడి నుంచి మొదలైందంటే యాక్చువల్గా 140 and 250 మధ్యలో చాలా సంవత్సరాలు కొట్టిబిట్టాడిందండి. అక్కడే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు కూడా ఈ స్టాక్లో ఒకలాంటి అక్యుములేషన్ జరిగింది. ఆ అక్యుములేషన్ కారణం వల్లనే ఈరోజు ఈ స్టాక్ ఇంత పెరిగింది. కానీ దీని తర్వాత ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్, అది మీకు నేను చెప్పబోతున్నాను. ఈ స్టాక్లో నెక్స్ట్ మనం చూసుకుంటే 480 వాజ్ వన్ బిగ్ రెసిస్టెన్స్, అది కూడా క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ నేను మీకు చెప్తున్నాను 669, 856, 1164. అంటే యువర్ మనీ విల్ గెట్ ఈజీలీ డబుల్డ్ అప్. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇది రికమెండేషన్ కాదు, ఇది మీకు రీసెర్చ్ చేసుకోవడానికి తోడ్పడేలాగా అదొక ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ నేను మీకు చెప్తున్నాను, సో దట్ మీ హోంవర్క్ మీరు చేసుకోవచ్చు. ఓకేనా, లెట్స్ కమ్ టు ది నెక్స్ట్ స్టాక్. ఐటీ మేజర్ అండి. ఐటీ మేజర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ది బెల్ వెదర్ ఆఫ్ ది సెక్టర్ అనమాట. అంటే బెల్ వెదర్ అంటే ఒక పెద్ద లీడర్ అనమాట. ఎప్పటి నుంచి అయితే ఈ కంపెనీ స్టార్ట్ అయిందో, అంటే ఆపరేషన్స్ కానివ్వండి, స్టాక్ ట్రేడింగ్ కానివ్వండి, అప్పటి నుంచి ఈ కంపెనీ మేజర్గా ఎప్పుడు మంచి డివిడెండ్స్ కానివ్వండి, బోనసెస్ కానివ్వండి, రిటర్న్స్ కానివ్వండి, స్టాక్ అప్రిసియేషన్ కానివ్వండి రెగ్యులర్గా ఇచ్చింది. బట్ ఇక్కడ నుంచి ఈ స్టాక్ అప్ సైడ్ మనం చూసుకుంటే ఈజీగా దిస్ స్టాక్ ఈస్ గోయింగ్ టు బీ అగైన్ అ మినిమం 100 to 200% కైండ్ ఆఫ్ అ మనీ గ్రోత్ ఇచ్చే స్టాక్ ఇది. ఆ స్టాక్ పేరే ఇన్ఫోసిస్. మోస్ట్ ప్లెజెంట్లీ సర్ప్రైజింగ్ స్టాక్ ఇది. సో ఈ స్టాక్లో మనకు 1490 పైన ఇచ్చిన మేజర్ బ్రేక్అవుట్ అండి ఇది. ఈ స్టాక్లో ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అని కూడా అంటారు. ఈ స్టాక్లో స్పెసిఫిక్గా జరిగింది అలాంగ్ విత్ టాటా మోటార్స్ కూడా. సో ఇన్ఫోసిస్లో అబౌవ్ 1495 పైసా ఈ స్టాక్ ఈజ్ పాయిజ్డ్ ఫర్ నెక్స్ట్ బిగ్గర్ లెవెల్స్. ఆ లెవెల్స్ నేను మీకు చెప్తాను. 2600 నుంచి 2700 ఫస్ట్ టార్గెట్, అండ్ దీని తర్వాత 3700 అండి. బోత్ ద స్టాక్స్ టాటా మోటార్స్, ఇన్ఫోసిస్కి రాబోయే సంవత్సరంన్నర లోపల ఈ స్టాక్స్లో ఈ అప్సైడ్ టార్గెట్స్ చాలా ఈజీగా అచీవబుల్ ఉన్నాయి. బట్ మీ హోంవర్క్ మీరు చేసుకోవాలి. పెట్టుబడి మీది, ప్రాఫిట్ మీది, రిస్క్ మీది. సో మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.